ఒరే శేఖర్, సెలవులు ఇచ్చే కూడా చదివి ఉంటారా? చదివి ఇంతవరకు ఫస్ట్ వస్తున్నావు. ఇంకా చదివి అంటే లాస్ట్ వస్తావు. బ్రెయిన్ అంటే మెదడు ఎప్పుడు పదునుగా ఉండాలి. చదువు ఎక్కువైతే మొక్కపోతుందిరా. లేలే. ఒరే కైలాసం, నీకేంరా చెబుతావు? ఎన్ని సంవత్సరాలైనా డబ్బు పంపించే మీ నాన్నున్నాడు, నువ్వేమో దర్జాగా దండయాత్రలు కొట్టేస్తుంటావు. దండయాత్రలు కాదురా బ్రదర్, పంచవర్ష ప్రణాళికలు. అసలు రహస్యం చెప్తాను వినండి. మా నాన్న లింగరాజుని చంపి పుట్టాడు. మనల్ని కట్నాలు చదువు చదివిస్తున్నాడు రా. కట్నాలు చదువు. పాస్ అయ్యామా పెళ్లి చేస్తాడు. పోనీ పెళ్లి చేసుకున్నావా చదువు మానిపిస్తాడు. మనం అంతా విడిపోతాం. ఇది మన రికాటం. అందుకని ఈ పంచవర్ష ప్రణాళిక దశవర్ష ప్రణాళికగా మార్చదలుచుకున్నాం. 3 cheers to Mr. కైలాసం. సైలెన్స్ ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్. లేడీస్ లేరా? సారీ, లేడీస్ లేరా? ఇప్పుడు మనకి వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో మన కార్యక్రమం ఏమిటో నిర్ణయించాలి. ఏముందిరా, మనమంతా ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి 4 రోజులుండి ఇక్కడ హోటల్ తిండితో హోనం అయిన మన శరీరాల్ని మరమ్మతు చేసుకుని తిరిగి రావడం. సభ వారి అభిప్రాయం ఏమిటో? ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం. కారణం అడుగుతున్నాం, చెబుతున్నాం. ఇళ్ళకపోవడం న్యూసెన్స్, టైం వేస్ట్. వెళ్ళగానే పెద్దవాళ్ళు పెళ్లి అని ప్రాణాలు తీస్తారు. అది అలా ఉండగా మనం అంతా విడిపోతాం. ఈ వియోగం దుస్సహం, దుర్భరం. అంచేత దేశమే పడదాం, తిరుగుదాం. సభవారు ఏమంటారు? ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం. మనం వ్యతిరేకిస్తున్నాం. రే, మెజారిటీ నిర్ణయం రా నాన్న, పాటించి తీరాలి. ఇది ప్రజాస్వామిక యుగం. ఏమైనా సరే నేను మా ఊరు వెళ్ళాలి. ఒక్కరోజైనా ఉండి రావాలి. ఏ అమ్మమ్మ చూడనుందా? అవును. రే, మన బుల్లన్న పాపం అమ్మమ్మని చూడాలని ఏడుస్తున్నాడు రా. పొమ్మందాం. రే, వెళ్ళి 2 రోజుల్లో తిరిగి రావాలి. ఏ కారణం చేత అయినా ఆలస్యం అయితే మేము ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి కలుసుకోవాలి. ఈ పూర్ణయాత్ర స్పెషల్ ట్రైన్ నీ కోసం ఆగదురా. ఓకే? ఓకే. రే జాయ్, ఒక్కడ తక్కువైందిరా. ఏం తక్కువ లేదు. బ్లేడు, బ్రష్, సోప్ అన్నీ ఉన్నాయి. అది కాదురా సన్నాసి, ఆ శాఖర్ గాడు ఒక్కడు మిస్ అయ్యాడు. వాడెక్కడ మిస్ అవుతాడు రా? అనుకోగానే అవతరించాడు అమ్మమ్మ బుల్లన్న. హలో కైలాసం. ఒరే శాఖర్, వచ్చేసావు? అబ్బా సత్య బ్రతికవురా. రే, నువ్వు రాకపోతే మాకు ఈ ట్రిప్పు ఉప్పులని పప్పు అయ్యేదనుకో. బయలుదేరు. ఎక్కడికి? ఏ ఊరు? ఏమిటి? మొట్టమొదట పట్టణ రాజ్యం. అంటే కాసులు కాలం కర్పూరంలో కరిగిపోయే చిన్న పంటను పెడుతున్నాం. రైట్. కానీ మనతో చిన్న అమెండ్మెంట్. అంటే సవరణ చెయ్యి. మనం ఎదురికి పెద్ద తీర్థయాత్ర పెట్టుకున్నాం. అవును. ఈ యాత్ర సక్రమంగా జరగాలంటే మనకు దైవబలం అవసరం. అందుకని మొదట దివ్యక్షేత్రమైన తిరుపతికి పెడదాం. అక్కడ 7 కొండల వాడి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొంది మరీ బయలుదేరదాం. ఏమంటారు? ఓకే. పనిలో పని అందరం గుళ్ళు కొడుచుకుందాం. ఊరే, ఇప్పుడు ఎందుకు లేరా? నువ్వు పాస్ అయినాడు అందరికీ సంపూర్ణ చవరం చేయొద్దు కానీ. సైలెన్స్. ఇది చెప్పండి. 7 కొండల వాడా? ఇది ప్రథమోధ్యాయ. దేవస్థానం బస్సులో పోదామంటే ఒక్కడూ వినలేదు కదా. అడిచినా జరిపోతున్నా ఈ పాటికి. అది కాదురా శేఖర్, మన రథానికి దాహం ఎక్కువ. ప్రతి ఫర్లాంకి పానీయ సమర్పయామి కావాలి. నువ్వు వెళ్ళి చక్రం ధరించు, నేను చెప్తాను. చెప్తాడు. ఎక్కడా బాబు? ఎక్కువ దిగితే ఎక్కడే, ఎక్కితే దిగలో చస్తున్నారు నీతోటి. అమ్మయ్యా, సీటు. పోయి నీళ్ళు పోయి. త్వరగా. ఒరే శేఖర్, ఇక పోనేరా. మనం నీళ్లు పోస్తుంటాం, రథం బరబరాలు అడుగుతుంటుంది. వేసిందిరా మకం. ఆగండి. ఇంకేం ఆగడరా నాయన, దానికి గుండె ఆగిపోతాను. అసలు పల్సేలేదురా బాబు. ఆగవయ్యా, మెకానిక్ బయలుదేరి సరిపోతుంది. రెంచి.
అమ్మయ్యా బ్రతికాను రా భాయ్. ఇంకాస్తుంటే ఎముకలు దొరికేవి కావు. సరేలేరా మీరందరూ గట్టిగా దమ్ము పట్టి దమ్మని ఒక్క తోపు తోయండి, నేను చెప్తాను. కానీ 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 ప్లాన్ ప్రకారం జరిగిపోవాలి. ఎవరా నువ్వు? దిగు. ఎవరా మీరు? చంపేస్తాను, పొడి చేస్తాను. ఇదిగో కట్టి చంపుతావే? వెరీ గుడ్ కామ్రేడ్స్. ఇక మీరందరూ మన లాడ్జికి వెళ్ళండి. మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. అభివందనాలకి కానీ వట్టిట్టి దెబ్బలాట ఉతికి పెట్టావు కదరా. సారీ కైలాసం, సారీ. సారీకి కానీ ప్యారీ సంగతి ఏమిటని? ఏముందిరా, నేను ఆమెను మీ రూముకి చేరుస్తాను. మీరు వెళ్ళి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయండి. తర్వాత తమాషా చూస్తాం. ఓకే జాగ్రత్త బ్రదర్. ఎక్కడరా కైలాసం? ఫోన్ చేయడానికి ఎంతసేపా? పాపారావు గారు వస్తున్నారని భయపడి పారిపోయాడు. శేఖర్ ప్రాణాల మీదకి వచ్చిందిరా. ఏమిట్రా? పాపారావు గారు గన్ను వేసుకొస్తున్నాడు రా. గన్ను రానిరా, ఏం పర్వాలేదు. మన మీద వారికి ఎంత కోపం ఉన్నా వాళ్ళ అమ్మాయిని మనం కాపాడాం. ఈ సంగతి తెలియగానే చల్లబడి మనకి థ్యాంక్స్ చెప్పుకోవాలిరా. అరే ఎందుకైనా మంచిదో పర్లాంగ్ దూరంలో ఉందా, పదండ్రా. ఎవరా ఎవరా నువ్వు? ఆగండి కాస్త, అంత తర్వాత చెప్తాను. సచిన్ తర్వాత ఏమిటా నువ్వు చెప్పేది? లే, అక్కడి నుంచి లే ముందు. మరొకసారి మా అమ్మాయిని తాకావా తల పేలిపోతుంది. అరవకండి, ఇప్పుడిప్పుడే మీ అమ్మాయికి స్పృహ వస్తుంది. మీరు కేకలేస్తే మళ్ళీ మూర్చిపోతుంది. అంతకంటే ముందు ప్రాణాలు పోతాయి తెలుసా? రాస్కెల్, ఎన్ని గుండెలు నీకు? మా అమ్మాయిని అపహరిస్తావా? నిన్ను నిన్ను ఏం చేస్తారు? చంపేస్తాను, కాల్చేస్తాను. తర్వాత మీరే ఏడుస్తారు. మీ అమ్మాయి ఎటు నిజం చెబుతుంది. అయ్యో ఇంత మంచివాడిని చంపామే అని ఏడుస్తారు. ఏం లాభం? నేనేమో బ్రతకను. నువ్వు ఎలా బ్రతకవు? చస్తావు, చావటం ఖాయం. 1 2 ఉండమ్మా, ఉండు. ముందు దొంగ చంపి. ఆయన దొంగ కాదు నాన్న, చాలా మంచివారు. ఏమిటి నేను ఎత్తుకూర్చోండి మంచోడా? అవును నాన్న, ఆయన నన్ను కాపాడారు, దొంగల చేతుల్లోంచి కాపాడారు. పాపం ప్రాణాలు కూడా తెగించి వాళ్ళతో దెబ్బలాడి నన్ను రక్షించారు. లేకుంటే నేనేమయ్యేదాన్ని. ఏమిటి ఏమిటమ్మాయి నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నాన్న. అయితే ఇతను దొంగ కాదు. అదే పొరపాటు అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. చూడబాయ్, తెలియక తిట్టాను, అనగానే మాట్లాడినాను. ఎక్స్క్యూస్ మీ. దారికేంలేండి, నేను ముందుగా చెప్తే విన్నారు, తొందరపడ్డారు. నిజం నిజం, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సరే గాని నీదే ఊరు? మనూరే నాన్న. వెరీ గుడ్, అయితే మరీ దగ్గరికి వచ్చావు అనమాట. ఇదిగో అబ్బాయి, నువ్వు ఊరు రాగానే ముందు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. ఏమంటావు?
అలాగే వస్తాను. థ్యాంక్ యూ. అమ్మాయి పద. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తప్పకుండా మా ఇంటికి రావాలి. అలాగే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. వస్తానండి.